రైట్. మనతోటి మొరాబ్ సురేష్ గారు ఉన్నారు, గజపతి నగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జి. సురేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. మీ వాయిస్ మీట్లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. సార్ గుడ్ ఈవినింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. ముందుగా కంగ్రాచులేషన్స్ సురేష్ గారు మీకు. ఓకే థ్యాంక్ యూ సార్. మీకు కూడా అక్కడ ఉన్న పెద్దలకు కూడా. సో ముఖ్యంగా ఎప్పటి నుంచో 5 సంవత్సరాల నుండి నిరీక్షణ ఇది. ముఖ్యంగా సురేష్ గారు మీరు మొక్కు కూడా ఉన్నట్టుంది దేవుడికి. అవునా? సో ఒకసారి చెప్తారా లైవ్ లో మా ప్రైమ్ నేను ప్రేక్షకులకి వీక్షకులకి, ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా మీరు లాస్ట్ టైం టికెట్ కూడా ట్రై చేశారు, సో మీకు మిస్ అయింది కూటమికి సంబంధించి. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఎక్కడ మొక్కున్నారు? తిరుమల అండి, తిరుమల. సో తిరుమల వెళ్ళి వెంట్రుకలు తీయించుకుంటాను అప్పటి వరకు కూడా. సో ఇలాగనే అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచి సార్? ఇదే 1.5 years అవుతున్నట్టుందండి. 1.5-2 years అవుతుంది. 1.5-2 years నుంచి. అంటే ఏంటి మీ మొక్కు ఏంటి ప్రధానంగా? అంటే నేను రెగ్యులర్ గా ఆయన దగ్గరికి వెళ్తాను. ఓకే. తిరుమల తిరుపతి దేవస్థానం వెళ్తాను. అలాగే ఒక పని పెట్టుకునేటప్పుడు ఆ పని పూర్తయ్యే వరకు నాకు ఇక నా మీద నాకు ధ్యాస ఉండదు. ఆ పని చేసుకోవాలని ఆలోచనతో ఉంటాను. మళ్ళీ ఆ పని అయిపోయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి తల్లాలు ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి స్థానంలో కూర్చోవాలి. ఆయన 10 సంవత్సరాల కష్టము, ఆయన నీతి నిజాయితీ, ఆయనకు ఉన్న నిబద్ధత, ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఆయన్ని గుర్తించాలని చెప్పేసి మేము ఊరూరా తిరగటం, ఎలక్షన్లు చేయటం, అందులో భాగంగా ఇది ఒక మొక్కండి. అది ఈ రోజు ఫలించింది. తిరుమల వెంకన్న స్వామి గారికి త్వరలో ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే తిరుపతి వెళ్ళి తిరుపతిలో తల్లీలను అర్పించుకొని వస్తాను నేను. ఈరోజు మాకు చాలా 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 ఆనందంగా ఉంది. పైగా ఈరోజు ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణం. వాళ్ళ అన్నగారి దగ్గరికి వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు. ఒక తండ్రి సమానులైనటువంటి ఆయన ఆశీర్వాదాలు తీసుకొని వాళ్ళ తల్లి వదిలికి కాళ్ళకి నమస్కారం చేసుకుంటూ ఆ ఆలింగనాలు అన్ని చూస్తుంటే మేమే ఒక భావోద్వేగానికి అంటే ఆనందంతో కంటతాడి వచ్చేంత పరిస్థితి. అక్కడ నాగబాబు గారు కూడా పరిస్థితి అలాగే, ఆయన అలా గమనించి ఆయనే ఏమార్చిపోయారు అనమాట. నాగబాబు గారు కూడా ఈ యొక్క సన్నివేశం అనేది జన సైనికులు, మెగా అభిమానులు, ఆయన అభిమానించే ప్రతి ఒక్క దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఆ యొక్క సన్నివేశం చూసి చాలా ఆనందంగా ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా, టీడీపీ వాళ్ళకి, అలాగే మా జనసేన ఎమ్మెల్యేల అందరికీ కూడా పేరు పేరున బీజేపీ వాళ్ళందరికీ కూడా నేను యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అంత విధ్వంసం చేసేసి ఈ రాష్ట్రాన్ని ఎందుకు పనికి రాకుండా ప్రతి ఒక్క వ్యవస్థని కూడా పూర్తిగా డిస్ట్రాయ్ చేసాడు. కాబట్టి ఇప్పుడు ఇది ఎంతో పెద్ద బాధ్యత ఉంది. బీజేపీ మీద చాలా ఎక్కువ బాధ్యత ఉంటుంది. వాళ్ళు సహకరించాలి. చంద్రబాబు నాయుడు గారి తెలివి, అలాగే పవన్ కళ్యాణ్ గారు నీతి నిజాయితీలు, ఇవన్నీ ఏకమై ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని చెప్పేసి మా లాంటి వాళ్ళు ఎంతో మంది ఆలోచిస్తున్నాం, వేచి చూస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రం బాగుపడుతుందని కూడా మాకు పూర్తి నమ్మకం వచ్చింది. మాకు ఇంకా ప్రభుత్వమే ఏర్పాటు చేయలేదు, మీరేం వైసీపీ వాళ్ళ మీద ఏమో దాడులు చేస్తున్నారంట, అది ఎంతవరకు కరెక్ట్? అయ్యా అంత మాట అండి బ్రహ్మనాయుడు గారు. అది ఎవరో అన్నారంట, మొగుండు కట్టి మూల కూర్చొని ఏడవడం అంటారు దీన్నే. ఎక్కడికక్కడ ప్రతి వాళ్ళని కొట్టడము, చంపడాలు, కారుల్లోకి గొడ్డలతో వెళ్ళటం, ఎక్కడ పడితే అక్కడ స్థానిక సంస్థల్లో అయితే ఎవరిని నామినేషన్ వేయకుండా చితకబాదేయటము, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కొట్టేయటము, ఒక టీచర్లు కొట్టేయడము, డాక్టర్లు కొట్టేయడము, డ్రైవర్లు చంపేయడము, ఒక చిన్న పిల్లాడు 10వ తరగతి పిల్లాడు నా అక్కన ఎవరో ఇలా టీచింగ్ చేస్తారంటే వాడినేమో కాల్చేయటము. వీళ్ళు వైసీపీ వాళ్ళు ఇలాంటి మాట్లాడడానికి అనర్హులు సార్ బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ఈ యొక్క పూర్తిగా ఇలాంటివన్నీ మొదలెట్టి 5 సంవత్సరాల్లో ఎంత బీభత్సం సృష్టించారో, ఎంత చేయాలో అంతా చేశారు. ఈ రౌడీజం నేర్పించారు. మరీ ముఖ్యంగా బూతులు ఎలా మాట్లాడాలో, ఎమ్మెల్యే అసెంబ్లీని పూర్తిగా అదొక దేవాలయం లాంటి అసెంబ్లీలో బూతులు మాట్లాడుతుంటే ఎకిలి నవ్వులు అవ్వుతూ చూస్తున్న మన ముఖ్యమంత్రిని చూసాము. వీళ్ళేమో ఈ రోజేమో గవర్నర్ గారికి లేఖ ఇవ్వడం అంటే అది విడ్డూరంగా ఉంది. ఏమైనా వీళ్ళు అధికారంలోకి వచ్చారా? ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కదండి. వీళ్ళు ముందస్తుగానే నిన్న మొన్న కొంతమందిని చంపేశారు. కొంతమంది ఏమో వైసీపీలు అక్కడక్కడ 11లో గెలిచిన వాళ్ళు ఉన్నారు కదండి. టీడీపీ కార్యకర్తలు ఇళ్ల ముందు వెళ్ళి బాంబులు తగిలేస్తున్నారండి. అంటే వాళ్ళకి ఇంకా తగ్గలేదు, పాత ధోరణే ఉంది. అదే ధోరణిలో ఉండబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు
బుద్ధి చెప్పారు. మళ్ళా అదే చేస్తున్నారు. పేరు నాని వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ లోనేమని బీహార్ తో పోల్చుతున్నాడు ఆంధ్రప్రదేశ్ ని. అసలు ఆంధ్రప్రదేశ్ ని బీహార్ గా తయారు చేసింది ఎవరు? మీరు కాదా? మీ ఎమ్మెల్యేలు కాదా? మీ గుడివాడ అమర్నాథ్ కాదా? మీ కొడాలి నాని కాదా? మీ అనిల్ కాదా? మీ ఎమ్మెల్యేలు కాదా? మీరు కాదా? మీ ప్రోత్సాహంతో ఈ రాష్ట్రాన్ని నాశనం చేసేసి ఈ రోజేమని మళ్ళా మీరే అన్ని చేసి మీరే మళ్ళీ బులవమంటే ఏడవటం. మీకు ఏడవలసిన అవసరం లేదు. ఇకనైనా మారండి. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఎమ్మెల్యేలందరికీ చెప్పండి, బుద్ధిగా ఉండమని చెప్పండి, భాష నేర్పించండి, ప్రజలతో ఎలాగ ఉండాలో చెప్పండి, ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని పనిచేయడం నేర్పించండి. ఇప్పుడు కాకపోతే రేపైనా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ఆయనకి మంచి వయసు ఉంది, 52 సంవత్సరాలు, ఆయనకి ఇంకా అవకాశం ఉంది. అలాంటి మంచి మార్గాల్లో నడాల్సింది పోయి ఆడు కొట్టాడు ఈడు కొట్టాడు, కొట్టడమే నువ్వు, గొడ్డలతో చంపడమే మీరు, పొడి చేస్తారు, ఏదైనా చేస్తారు, డోర్ డెలివరీ చేస్తారు. ఒక డాక్టర్ని నటి రోడ్డు మీద పిచ్చోటి చేసి చంపేశారయ్యా. అసలు ఈ వ్యవస్థలో ఏంటంటే అసలు ఈ భూగ్రామం మీద వైసీపీ నాయకులు కొంతమంది, అందరిని అనటం లేదు, కొంతమంది అయితే ఈ భూగ్రామం మీద మనుషుల మధ్య బతకడానికి అనర్హులండి వాళ్ళందరూ. అలాంటి వాళ్ళు ఈ రోజు వచ్చి కంప్లైంట్లు పెట్టడం, వాళ్ళ మాట ఎకిలి నవ్వులు ఏంటండి ఇది? రమణాయుడు గారు మొత్తానికి వాళ్ళ గురించి అయితే చెప్పొచ్చండి. అయితే ఇప్పుడు ఒకటి సురేష్ గారు, సరే వాళ్ళు చేసిన తప్పుని కూటమి నేతలు కూడా చేస్తారా రేపు ప్రభుత్వం వస్తే? లేదండి, ఎవరు చేసినా తప్పు తప్పే. ఇది వైసీపీ ప్రభుత్వానికి ఆల్రెడీ బుద్ధి చెప్పారు ప్రజలు. అది రేపు పొద్దున్న మేము చేసినా ఎవరు చేసినా తప్పే. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా చట్టాలను గౌరవించుకొని వెళ్ళాలి. ఏదైనా తప్పు చేస్తే పోలీసు వ్యవస్థ ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, సిబిఐ ఉంది, సిఐడి ఉంది. వీళ్ళు ఎవరెవరు తప్పు చేశారో తప్పు చేసిన వాడిని మట్టుకు ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదండి. వదిలే ప్రసక్తే లేదని నేను అనుకుంటున్నాను. వదిలితే కూడా అది మహా ప్రమాదానికి దారితీస్తుంది. అలాంటి వాళ్ళందరినీ జైలుకి పంపించాలి. అలాగే అధికారులు ఎవరెవరైతే తప్పు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్షలు వేయగలిగితే రేపు నెక్స్ట్ వచ్చే తరాలు కూడా ఉద్యోగస్తులు కానీ వాళ్ళకి ఎవరికైతే ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రజలు ఇచ్చిన ఓటుతోని ప్రజలకు సేవ చేసే విధంగా ఉంటారు తప్ప వీళ్ళకి అడ్డగోలు పనులు చేయరు. వాళ్ళ పరిస్థితుల్లో కూడా శిక్ష పడాల్సిందే. సరే, ఇంకా 2 నిమిషాలు చర్చిద్దాం. గతంలో వైకాపా ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఏదైతే పాలసీలు ఉన్నాయో, మద్యం పాలసీ, మద్యం షాపులను పంచుకున్నారు, సో డిజిటల్ పేమెంట్లు తీసేశారు, ఇష్టానుసారంగా అమ్ముకున్నారు, కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతోటి చెలగాటం ఆడారని చెప్పేసి మీరే ప్రతిపక్షాలు ఎప్పట్లో పెద్ద ఎత్తున గొడవలు చేశాయి. సో మరి ఇప్పుడు ఆ పాలసీలని ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే రద్దు చేసే అవకాశం ఏ మేరకు ఉంటుంది? సార్, పాలసీలో మార్పులు అయితే జరుగుతాయి సార్ ఎట్టి పరిస్థితుల్లో. మరీ ప్రధానంగా పాలసీ పక్కన పెట్టండి. అసలు వాళ్ళు ఏం చేశారంటే, ఇందాక పెద్దలు ఎవరో చెప్తున్నారు బీజేపీ నాయకులు, అది యాక్చువల్ గా ఎక్కడైతే డిస్టిలరీస్ ఉంటాయో ఫ్యాక్టరీలో తయారైనటువంటి బాటిల్స్ మన గవర్నమెంట్ గోడౌన్స్ కి వచ్చి గవర్నమెంట్ దగ్గర నుంచి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. దానికి సీల్ ఉంటుంది, అంటే గవర్నమెంట్ కి సంబంధించి అది స్కానింగ్ చేసుకునే సీలు వ్యవహారము, దానికి ఒక పెద్ద కట్టుదిట్టమైన వ్యవస్థ ఉంది దానికి. వీళ్ళు ఇప్పుడు ఏం చేశారంటే కొంత అట్నుంచి అంటే ఒక 10% 20% ఏమో అట్నుంచి మిగతా 80% లారీలతో డైరెక్ట్ గా వెళ్ళి వైన్ షాపుల్లో డంప్ చేసుకోవడం, వాళ్ళకి ఎంత సరుకు అప్పచెప్పాం అది అమ్మేసి అక్కడ ఎవరైతే ఉద్యోగాలు వైన్ షాపుల్లో పెట్టారో వాళ్ళ ద్వారా క్యాష్ ఆ సాయంత్రానికో రాత్రికో ఎక్కడికో పలానా దగ్గరికి ఆ క్యాష్ పంపించేస్తారండి. అది పెద్ద కుంభకోణం. దాని మీద కానీ కరెక్ట్ ఇది కానీ జరిగితే, విచారణ కానీ జరిగితే అది భారీ కుంభకోణం. మరీ కాకుండా అందులో ఇంకోటి దారుణం ఏంటో తెలుసా సార్, వీళ్ళు మనోళ్ళు తమిళనాడుకు కూడా లిక్కర్ అమ్మడానికి చూపారు, అలాగే కర్ణాటక కూడా అమ్ముదామని చెప్పి చూశారు. దాని ల్యాబ్ టెస్టుల్లో ఫెయిల్ అయింది. ఆ ల్యాబ్ టెస్టుల్లో ఇది ఆరోగ్యానికి మందు అనేది ఆరోగ్యానికి హానికరం. కానీ ఏంటంటే వయసులో 30-40 ఏళ్ళ వయసుడు కూడా పని చేయడానికి పనికిరాడు. ఈ మందు తాగితే కీళ్ళ నొప్పులు వస్తాయి, నరాల బలహీనత వస్తుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, దీంట్లో సింథటిక్స్ అనే కెమికల్స్ కొన్ని ఉన్నాయి అని చెప్పేసి పక్క రాష్ట్రాల వాళ్ళు రిజెక్ట్ చేశారండి ఈ మందుని. రిజెక్ట్ చేస్తే ఒకటే ఫ్యాక్టరీ, ఒకటే రియాక్టర్ లో, ఒకే డిస్టిలేషన్ లో తయారైనవి బాటిల్ మీద స్టిక్కర్లు మార్చి గోల్డ్ మెడల్ అని, స్పెషల్ స్టేటస్ అని, ఈ ప్రత్యేక హోదా అని, ప్రెసిడెంటియల్ మెడల్ అని ఏదేదో ఒక గౌరవపదమైన పేర్లు తీసుకొచ్చి మందు బాటిల్ మీద స్టిక్కరింగ్ చేసి అమ్మేస్తున్నారు. సారా కంటే యూరియా అండి, సారా కంటే ఇంకా దిగువ అనే నాశరకమైనటువంటి మందు తయారు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయ కూలీలు అలాగే కళాశీలు వీళ్ళందరూ ఏంటంటే సాయంత్రం పని చేసినప్పుడు 3వ క్వార్టర్ వేసుకొని పడుకుంటారు, మళ్ళీ తెల్లవారులు వేసి పనికి వెళ్ళాలా. అలాంటి వాళ్ళు ఆరోగ్యాలన్నీ పూర్తిగా నాశనం అయిపోయి ఈ రోజు పనికి వెళ్ళలేని పరిస్థితి. కొన్ని వందల వేలల్లో సంఖ్యలో ఈ రోజు లివరు నరాల బలహీనతతో హాస్పిటల్లో కేసులు నమోదవుతున్నాయి. చాలా మంది చనిపోయారు. ఇదంతా ఏంటంటే ఇదంతా వైసీపీ ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి చేసిన ఇవన్నీ ఆయన వల్లనే ఇంతమంది వేల మంది చనిపోయారండి ఈరోజు మందు బాధితులు. దాని మీద చాలా విచారణ జరగాలి.
ఆ డిస్టిలరీస్ మీద కేసులు నమోదు అవ్వాలి, అసలు మందు ఎంత తయారైంది, అసలు ఎంత ఇక్కడికి వచ్చింది, వీళ్ళు ఎంత అమ్మారు, డైరెక్ట్ గా డిజిటల్ పేమెంట్లు. అసలు దేశం మొత్తం డిజిటల్ పేమెంట్లు అయితే మొన్నటి దాకా ఉండేవి కాదండి. లాస్ట్ ఎలక్షన్ ముందే పెట్టినట్టున్నారు. ఆ మిషన్ కూడా సరిగా పనిచేయలేదు. ఎప్పుడు వెళ్ళినా పనిచేయదండి, సిగ్నల్ లేదండి. ఒకవేళ డబ్బులు కట్ అయిపోతే మాకు సంబంధం లేదు, మీకు రిటర్న్ ఇవ్వమంటే భయంతో క్యాష్ పట్టుకుని వెళ్ళే కొన్నారు మొన్న ఎలక్షన్ ముందు వరకు కూడా. అంత దుర్మార్గమైన పని చేశారు. ఈ మద్యం పాలసీలు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో నాసిరకం మందులన్నీ తీసేసి ఏదైతే కొంత క్వాలిటీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో అది తీసుకొస్తారు. అలాగే ఇంకేటైతే అందులో లోపాలు ఉన్నాయి అవన్నీ సరి చేస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం సార్. అది కాకుండా బ్రహ్మనాయుడు గారు ఈ ఇసుక అంటున్నారు. ఇసుకతో పాటు కొత్తగా ఈ లాస్ట్ 2 ఏళ్ల క్రితం అంటే సంవత్సరంన్నర క్రితం ఒక పాలసీ తీసుకొచ్చారండి వీళ్ళు, వైసీపీ వాళ్ళు. జిల్లాకి ఒక కాంట్రాక్ట్ పెట్టి మనం ఇల్లు కట్టుకుంటాం కదండి, ఇల్లు కట్టుకునేటప్పుడు పునాదుల్లో కొంత మట్టి వేసుకుంటామండి. ఆ మట్టి ఎక్కడి నుండి తెచ్చుకుంటామంటే మన పక్కనే ఉన్న పొలంలోంచో లేదా మిరువడ్డు పొలాల్లోంచో తవ్వుకొని ట్రాక్టర్లతోనో లేదా ఎడ్ల బళ్ళతోనో మట్టి తీసుకొచ్చుకొని కప్పుకుంటామండి. అలాంటి మట్టి కూడా నీ సొంత పొలంలోంచి లేదంటే నీ పక్కన ఎవరైనా రైతుని అడిగితే ఆ మిరువడ్డు పొలాల్లో మట్టి తీసుకోమని చెప్తారు. ఆ ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ మట్టి వాడుకునే అవకాశం ఉండేది. అలాంటి మట్టి బళ్ళు కూడా ట్రాక్టర్లు కూడా రోడ్డు మీదకి రాకుండా కాంట్రాక్టులు 20 కోట్లకని 10 కోట్లకని చెప్పి జిల్లాల వారీగా వాళ్ళ రెడ్డి సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి పెడితే ఈ రోజు ఇల్లు కట్టుకుంటున్న సామాన్యుడు కూడా మట్టి తీసుకొచ్చుకునే పరిస్థితి. ఒకవేళ మట్టి తెచ్చుకుంటే వేలల్లో లక్షల్లో డబ్బు కట్టి మట్టి తీసుకొచ్చుకుని కట్టుకుంటున్నారండి ఇల్లులు. పేదవారు, మిడిల్ క్లాస్ వాళ్ళు అంత ఇబ్బందులు పడుతున్నారు. చూద్దాం మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవన్నీ ఏ మేరకు వీటన్నిటిని కూడా రద్దు చేసి కొత్త పాలసీలు తీసుకొచ్చి ప్రజలకు ఒక స్వేచ్ఛ వాతావరణం ఏ మేరకు కల్పిస్తారు చూద్దాం. మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మొదటి సార్ ఒక్క మాట చెప్తాను సార్. ఎవరు వచ్చినా ఏమి వచ్చినా కానీ ఈ జగన్మోహన్ రెడ్డి లాగా వైసీపీ ప్రభుత్వం లాగా అయితే ఉండదు సార్. ఎందుకంటే మానవతా విలువలు ఎక్కడో కొన్నో గొప్ప మిగిలితే అందులో ప్రతి ఏ రాష్ట్రంలోనైనా ఇంత దారుణమైన మనుషులు ఉండరు. కానీ మేలే జరుగుతుంది ఆంధ్ర